నిషిత్ మృతదేహాన్ని బుధవారం రాత్రి 7:30 నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలోకి తీసుకురాగా పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. గురువారం ఉదయాన దహన సంస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది. 9:20 నిషిత్ పార్థివ దేహాన్ని ఇంటి వద్దకు తీసుకువెళ్లి స్నానం చేయించి అరటి చెట్టుతో పెళ్లి చేశారు. పెళ్లి కాని వారు చనిపోతే కర్మక్రియలు చేయాలంటే ఈ తంతు చేయాలి. అందుకనే నిషిత మృతదేహానికి అరటి చెట్టుకు వివాహం చేయడాన్ని చూసిన పలువురు నిజమైన వివాహం చేసుకోవాల్సిన బిడ్డ ఇలాంటి వివాహం చేసుకున్నాడా అని బోరుబోరున విలపించారు. 9:40 పూలతో అలంకరించిన అంతిమయాత్ర శకటంలోకి మృతదేహాన్ని చేర్చారు. మంత్రి నారా లోకేష్ ఆ శకటంలోనే పెన్న వరకు ప్రయాణించారు. ముత్తుకూరు రోడ్ నుంచి హరనాథపురం సర్కిల్ మినీ బైపాస్ రోడ్డు మీదుగా పెన్నా తీరానికి అంతిమయాత్ర కొనసాగింది. ఆ శకటం వెనుక భారీగా వాహనాలు బారులు తీరాయి. ముందస్తుగా పోలీసులు ట్రాఫిక్ని నియంత్రించి అంతిమయాత్రకు ఆటంకాలు లేకుండా చూశారు. గతంలో ప్రముఖులకు దహన సంస్కారాలు చేసిన చోటే నిషిత్ దహన సంస్కారాలు గావించడంతో పెన్నా తీరమంతా జనసముద్రంగా మారింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.